అనొచ్చు. కేసు మాఫీ అయిపోయింది అనుకుని ఇతను తెలిసింది, ఇతను వేసేసేయండి అంటే అయిపోయింది. అన్నాడా? అనలా. సింహాసనం మీద నుండి లేచి పరుగు పరుగున గదిలోకి వెళ్ళి సాష్టాంగపడి ఆడవటం మొదలుపెట్టాడు. అయ్యో దేవా, ఎంత తప్పు జరిగింది, ఎంత తప్పు జరిగింది. శాపభయమున నేచుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాపభయమున నేచుచు దావీదు తన పాప రూపము చూచుచు, వదలకుండగా ప్రభుని పదములు సంధించి, వదలకుండగా ప్రభుని పదములు సంధించి. ఒక్క మాట కోసం పాడా, ఒక్క మాట కోసం పాడా. తను చేసిన పాపానికి ఏమేం ఫలితాలు వస్తున్నాయో నాతాను చెప్పేశాడు. అయితే ఇది కాదు నాన్న, కరుణాపీఠము చేరరే, అది పాట. నేనేమో శరణంలో ఎత్తుకుంటా, వాళ్ళకేమో ఆ పాట ఏందో తెలియదు. పాపం వాళ్ళ బాధలు వర్ణనాతీతం. దేవునికి స్తోత్రం. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు. అదే సౌలు అనుకో, వేసేసాడు రైండి అనేవాడు. ఎవరిని నాతాన్ని లేపేసేవాడు, తన తప్పుని ఎత్తి చూపిన నాతాన్ని ఎత్తేసేవాడు. కానీ దావీదు అలా కాదు, గుండె పగిలిపోయింది. ఏమండి పాడేదా? శాప భయమున నేచుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని రాపు గోరగని క్షమాపణనొందిన, కరుణాపీఠము చేరదే